ఇప్పుడు చూడండి బాగున్నాయి కదా తొందరగా నేను ఎక్కువ నిలబడలేదు. ఈయనెవరు? సంఘము. ఈయనెవరు? సంఘము. నువ్వు ఇక్కడ ఈయనెవరు? సైతాను. సంఘము సైతాను ఇంకో రాడి నేను ఈయనెవరు? యేసు ప్రభువు. సంఘము సైతాను యేసు ప్రభు. ఇప్పుడు ఎవరెవరికి యుద్ధము? ఎవరెవరికి యుద్ధం? ఇప్పుడు వదిలే కాదు, జాగ్రత్తగా చెప్పండి దైవజనులారా. ఎవరెవరికి యుద్ధము? సైతానికి, సంఘానికి, యేసయ్యకి, ముగ్గురికి. ఈ మధ్యలో ఏం కావాలంటే సైతానికి ఏం కావాలా? ఏం కావాలి చెప్పండి అమ్మ, నోట్ చెప్పాలి గట్టిగా. ఏం కావాలా సైతానికి? నీ పక్షీలు కావాలా? బ్రాస్లెట్ కావాలా సైతానికి? ఉద్యోగం కావాలా? నీ భూమి ఎంత ఉందో కావాలన్నా? యేసు ప్రభువుకి అన్నాడు. వాడు ఏమన్నాడు తెలుసా? నీవు నా కాళ్ళకు సాష్టాంగ నమస్కారం, ఈ లోక రాజ్య మహిమలన్నీ నీకు ఇస్తానన్నాడు. యేసు ప్రభువుకే వాడు ఆస్తిని మహిమనిచ్చేటప్పుడు నీకు నాకు ఈడ ఇస్తాడా? ఈడ వానికి కావాల్సింది ఏంటి? సంఘం కావాలా? కరెక్ట్ పాయింట్ అన్నయ్య. ఈ సంఘం కావాలా? ఈ సంఘాన్ని పట్టుకున్నాడు గట్టిగా. ఇప్పుడు ఈ సంఘాన్ని యేసే పట్టుకున్నాడు. నువ్వు పోతావా నన్ను వదిలేను. హలో నువ్వు అను, పోతావా నన్ను వదిలి? నరకంలోకి తీసుకుపోతారా నీకు? యేసే అంటాడు, నా ప్రాణం పెట్టినా నేను వదలను. నా ప్రాణం చెప్పు, నా ప్రాణం పెట్టినా. సైతాన్ అంటది, నా ప్రాణం పోయినా నేను వదలను. యేసయ్య అంటాడు, నా ప్రాణమును పెట్టి మరణమై లేచినా కాబట్టి నేను వదలను. ఇప్పుడు వీళ్ళిద్దరూ యూదా పత్రికలో చెప్పినట్లు వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, సైతాను సంఘము తండ్రి దగ్గర ఏం చేసినారు? అమ్మా చెప్పండి, చూడండి బాగా. మీరు ఎప్పుడు వినేటారు సబ్జెక్ట్ ఇది? అవును, థ్యాంక్ యూ. తండ్రి దగ్గర ఏం చేశారంటే వీళ్ళు ఒక న్యాయం పెట్టుకున్నారు. న్యాయం. ఇప్పుడు ఈ సంఘాన్ని నీ కుమారుడు వదలనంటాడు. ఈ సంఘము నాకు కావాలా అని ఈ సాతాను ఏమంటాడు? నేనెందుకు ఇస్తాను తండ్రి, నా స్వరక్తం ఇచ్చినాను. ఈ సైతాన్ అంటాడు, నీ కుమారుడు నాకంటే బలవంతుడు, నీతో పాటి సమానం కలిగిన వాడు. దేవుని మాటలు అర్థమైతే అంటే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నీ కుమారుడు నాకంటే బలవంతుడు, నాకంటే శక్తివంతుడు, పరిశుద్ధుడు, నన్ను జయించే శక్తి యేసు ప్రభువుకు ఉంది. ఆయన నాతో పోటీ పడతాడే, ఇదే నాకు చెప్పే న్యాయం అని సైతాన్ అంటాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలో తండ్రి ఏమైనాడంటే కొద్దిగా ఆలోచన చేసినాడు. యేసు ప్రభు కూడా ఆలోచన చేసి ఏం చేసినాడు తెలుసా? సరే పక్కరా, నువ్వు పక్కకి రా. ఇప్పుడు ఈ స్థానంలోనికి బ్రదర్ యుకం మీద పాస్టరా, ఇవాంజలిస్టా రండి, పాస్టర్ కొడుకు రండి. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఈ సంఘము పైన అధికారము ఆయన వెనక్కిపోయి పూర్తిగా ఇప్పుడు ఎవరు తప్పచెప్పినాడు? కరెక్ట్ ఎవరు చెప్పండి? సేవకునికి. హల్లెలూయా. దైవ సేవకునికి. అందుకే పౌలు అంటున్నాడు, ఈ మహిమ కలిగిన పరిచర్య పొందినందున అధైర్యపడను. ఇప్పుడు వారికి దైవ సేవకునికి యుద్ధం. దేనికోసం యుద్ధం? లేదు పాస్టర్ వచ్చినాడు కదా, 6 సంవత్సరాలకి కారు తీసేసా 20 లక్షలు, దానికోసం యుద్ధం.
6 సంవత్సరాలకి 20 లక్షలు సనం తీసే దానికోసం సంఘం కావాలి ఆయనకి. ఎలా రైలండి, సంఘం ఎందుకు కావాలంటే ఈ సేవకునికి సంఘం ఎందుకు కావాలంటే అందరూ కారు తీసిన నేను కారు తీయాలని చెప్పేసి ఏం చేస్తారంటే సంఘంలో విశ్వాసులు రక్తాన్ని తాగే స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా. కరెక్టా కాదండి అన్న? నా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటాను. వాళ్ళు మీటింగ్ చేశారు, మనం మీటింగ్ చేయాలని చెప్పేసి భారం అంతా ఎవరిపైన వేస్తాడు? అందుకే యేసు ప్రభు చక్కటి మాట్లాడు, యాజకీయులు లేవీయులు పరిశీలన చూసి వీళ్ళు మోయరాని భారము మీ పైన పెడతారు, కానీ వీళ్ళు సిటికెళ్ళి వేలుతో కూడా లేదా వాక్యం. ఈ వాక్యాలు మనం ఎప్పుడైనా ఇదింటే మనకు గుర్తుకు వస్తాయి. నాటి చెప్పేది కష్టం. చిటికిన వేలుతో కూడా ఎత్తారంట. యేసు ప్రభు ఎవరి కోసం చూస్తున్నాడు తెలుసా? ఆయన ఎవరి కోసం చూస్తాడండి? సంఘం కోసం. సంఘం కోసం చూస్తాడు ఆయన. పరలోక రాజ్యంలో సంఘం కోసం. ప్రకటన గ్రంథము 19:6 చెప్పినట్టుగా నా భార్య ఎప్పుడు వస్తుందా, సిద్ధపడిందా లేదా, నేను వివాహం చేసుకోవాలా, నేను నమ్మి ఎవరికి అప్పచెప్పినానో దైవజనుడికి అప్పచెప్పినాను. ఈ దైవజనుడు ఏం చేస్తాడో ఏమో. అన్నదారా చేతులెత్తి జోడించి ఒక మాట చెప్తున్నాను, ధైర్యంగా ఈ మాట చెప్తున్నాను. హృదయపూర్వకంగా దేవుని వాక్యం ఎరిగిన వాడిని కాబట్టి డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు. కరెక్టా కాదన్నా? అలా డబ్బు నువ్వు కూలి పనికి పోయినా కానీ ఏ విధంగా అయినా డబ్బు సంపాదించు. అది నీ ఇమాజినేషన్ బట్టి ఏ విధంగా. కానీ నువ్వు సంపాదించే డబ్బులో శాపం లేకుండా నువ్వు ఏ విధంగా సంపాదిస్తున్నావు? సంఘమును మభ్యపరిచి సంపాదిస్తున్నావా? సేవకుడు అని తిరుగుతూ సంపాదిస్తున్నావా? లేకుంటే నేను అది ఇది అని చెప్పుకొని దేవుని వాక్యమును చేత పట్టుకొని సంపాదిస్తున్నావా? దేవుని బిడ్డ 5 దేనారాలు 2 దేనారాలు 1 దేనారం ఇచ్చి ప్రభువు వచ్చి మళ్ళా లెక్కడినాడు. ఒక్కటి ఇచ్చిన వాడిని కూడా లెక్కడి. అటువంటిది తన భార్యను చెప్పినప్పుడు లెక్క అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. లెక్క అడిగి ప్రభువు నాకు ఉన్నాడని చెప్పేసి ధైర్యంగా మనం దేవుని జాగ్రత్తగా ఒక మాట చెప్తే అన్న ఆకలే కదా, ఆకలేదు నన్ను పోయి తినండి అయిపోయింది నాది కూడా. అయితే జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఏమంటే సంఘాన్ని నువ్వు సిద్ధపరచు. దేవుడు తన స్వరంగం నుంచి సంపాదించి ఈయనకు అప్పచెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈయన ఏం చేయాలా? తన భార్య ప్రకటన గ్రంథం 19:6 ఏం చేయాలి తెలుసా? సిద్ధపరిచి తిరిగి ఎవరికి అప్పచెప్పాలా? ఎవరికి అప్పచెప్పాలా? ఎవరికి అప్పచెప్పాలా? ఎవరికి అప్పచెప్పాలా? ఈ కాలంలో ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ ఈయనకి అప్పచెప్తారు. ఈయనకి అప్పచెప్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే సంఘాన్ని లోకంలోకి తీసుకో అన్నదారా. రాయలసీమ దైవ సేవకుల పట్ల దర్శనం కలిగి ప్రేమ కలిగి చెప్తున్న మాట లేదు. మీరు చేసే ప్రతిది ఏమైనా కానీ ప్రేమ కలిగి చేయండి. నేను ఎందుకు చెప్తున్నాం తెలుసా ఈ మాటలు? ప్రేమతో ప్రభువు యొక్క ఇల్లు కుమార్తెను సిద్ధపరచాల్సిన బాధ్యత మనం ఇన్నాళ్ళు ఎటువంటి పరిచయం చేశామో నా మనస్సాక్షికి తెలుసు. అందుకే ఇప్పుడు పౌలు ఏమంటాడంటే దేవుని ఆ మాట చదివేసి మనం ముగించేసి మనం వెళ్ళిపోదాం. అదే 2వ వచనం. అయితే కుయుక్తిగా నడవద్దండి దేవుని సంఘం. దేవుని సంఘంతో కుయుక్తి వద్దు. వంచనగా బోధించు. సత్యమునకు ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనిషిని అయిపోయింది మనస్సాక్షి ఎదుట
మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు. అవమానకరమైన రహస్య కార్యములను దేవుని బిడ్డలారా చూస్తే ప్రతి మనుష్యుని ఇప్పుడు ఈ మాట చెప్పేసి నేను చెప్పేసి వెళ్ళిపోతాను. బ్రదర్స్ కూర్చోండి. ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట ఇప్పుడు మీ మనస్సాక్షిలో తెలుసు. అమ్మలారా ఇక్కడ చూడండి ఒకసారి, అమ్మలారా మీ మనస్సాక్షిలోకి తెలుసు నేను చెప్పింది సత్యమా